లోక జ్ఞానం నేర్చుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే మనం, లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి పరుగులు తీసే మనం భావి తరాలకు, మనమున్న ఈ తరానికి ఉపయోగపడే జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఎంత వెనక్కి అడుగులు వేస్తున్నామో వ్యక్తిగతంగా మీకు మీరు పరిశీలన చేయాలి. నేను చెప్పడం బట్టో లేదంటే నేను మాట్లాడటం బట్టో కాదు, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏం చేస్తున్నాను, నాకు నేనేం సమకూర్చుకుంటున్నాను, నా పిల్లలకు నేను ఏం సమకూర్చి పెడుతున్నాను, భావి తరాలకు నేను ఏం సమకూర్చి పెడుతున్నాను, ఆస్తినా, అంతస్తునా, ఐశ్వర్యాన్న, లేదా ఈ క్షయమైన వాటి కోసం పరుగులు ఎంతకాలం చెప్పండి? 60, 70, 30, 40 సంవత్సరాలు వచ్చేస్తుంది కదా. ఈ క్షయమైన వాటి కోసం మనం పరుగులు తీయడం అనేది అంత మంచిది కాదు. దైవికంగా ఒకటి ఉంది, అదే అక్షయమైనది. అక్షయమైన వాటి కోసం మనం పరుగులు తీయాలి. అలా మనం పరుగులు తీయాలి అని అంటే ముందు మన వాక్యం దగ్గర నిలకడగా ఉండాలి. ప్రపంచం అంతా కూడా భావితరాలకు తమ యొక్క శౌరత్యాన్ని, లేదంటే తమ కొరకు ఆహార పదార్థాలని, నీళ్లని, విద్యుత్ని, బంగారాలని, ఐశ్వర్యాలని ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది, బాటలు వేస్తుంది. ఇవి ఉంటే మీరు బ్రతికేస్తారా? విత్తనాలు ఉన్నాయా? బతికేస్తారు, మీరు ఎలా అయినా బతికేస్తారు. నీళ్లు ఉన్నాయా? బతికేస్తారు, ఎలా అయినా బ్రతికేస్తారు. విద్యుత్ ఉంది కదా, మీరు ఎలా అయినా బ్రతికేస్తారు. కాదర్రా, భావి తరాలకు చూపవలసింది, భావి తరాలకు మనం ఇవ్వవలసింది, భావి తరాలకు మనం నేర్పించవలసింది ఇది కాదు, దైవ జ్ఞానం. దేవుని జ్ఞానానికి మించినది ఏదీ లోకంలో లేదు.